ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. ఏదో దయ్యం పోయే చూడమ్మా, నీ ఇంటికి గడియ పెట్టమ్మా, దేవుడి ఫోటో 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 తెచ్చి పెట్టమ్మా. వద్దులే, ఈ లైట్ ఆఫ్ చేస్తే వచ్చేస్తాడేమో. ఇప్పుడు ఇప్పుడు ఎలా వస్తావో నేను చూస్తాను. గుండెల్లో భయంగుంది ముని వచ్చాట, ఇది బాగానే పనిచేస్తుంది. అత్తయ్య, మీరు నానాజీని రప్పిస్తే తను బతికే ఉన్నాడన్న విషయం తెలిసిపోతుందేమోనని మేం టెన్షన్ పడ్డాం. కానీ బతుకున్న మనిషితో ఆత్మలా ఆవిడ ముందుకి తీసుకొచ్చి గుండెల్లో దడ పుట్టించారు. ఆత్మలని నమ్మను, ఎవ్వరికి భయపడననే మనిషి దుప్పట్లో దూరి పిక్కు పిక్కుమని భయంతో బెనికిపోతుంటే చేపురు చెప్పును తీసుకెళ్తుంది. ద్వారక జైలు పాలైనా మనం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. మరి ఆ సువర్ణ కూడా గడపాలి కదా. మనం బాధతో గడిపాం, ఆ సువర్ణ భయంతో గడపాలి. ఈ కోర్టు విచారణ దాకా తనకి కంటి మీద కునుకు లేకుండా చెయ్యాలి. చేస్తాను. సువర్ణ గారు, ఆ దుర్గం మీద, దుర్గ కుటుంబం మీద రాజశేఖర్ కోపం ఉండటంలో, ప్రతీకారం తీర్చుకోవటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ దుర్గను వదిలించుకోవాలని చూస్తే ఏకు మేకై ప్రభుత్వాన్ని కదిలించి రాజశేఖర్ గారి మెడలు వంచి తన మెడలో తాళి కట్టించుకుంది. ద్వారక తండ్రి రాజశేఖరే అని ఈ లోకానికి చాటింది. కాని మీకెందుకు పగ? మీరెందుకు రాజశేఖర్ గారిని ఇంకా రెచ్చగొడుతున్నారు? నీకేంటంత జాలి? కారణాలు లేకుండా నేను మాత్రం ఆ దుర్గని ఎందుకు ద్వేషిస్తాను? ఎందుకు పగ సాధించాలని చూస్తాను? భార్య అంటే భర్తలో సగం అంటారు కదా, మరి కష్టసుఖాల్లోనే కాదు పగలో కూడా అని గుర్తుపెట్టుకో. ఒకసారి రాజశేఖర్ విషయంలో ఆ దుర్గ నన్ను ఎంత అవమానించిందో నేను ఈ జన్మలో మర్చిపోను. వీటికి తోడు ఆ మురారి ఆ దుర్గని అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అని ఆ దుర్గ మీద ప్రాణాలే పెట్టుకుని పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ఆ దుర్గని అంత నెత్తి మీద పెట్టుకుని కన్న తల్లిని నన్నిలా కాలదన్నుతుంటే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఊరుకోమంటావా? వాడు నన్ను అమ్మే కాదంటున్నాడు. ఒక విధంగా పరోక్షంగా దీనికి ఆ దుర్గే కదా కారణం. వాడు ఎంతసేపు అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే వాడి మీద నాకు విరక్తొచ్చి వాడు నా కొడుకే కాదనుకున్నాను. మరి అలాంటప్పుడు మురారి కోసం మీరెందుకు పాకులాడుతున్నారు? 1000 కోట్లు 1000 కోట్ల ప్రాజెక్టు కోసం వాడి సంతకాలు కావాలి. వాడు నన్ను అమ్మ అని పిలవకపోయినా వాడు నా బిజినెస్ కి హెల్ప్ అయితే చాలనుకున్నాను. అందుకే వాడి కోసం వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాను. మీరు రాజశేఖర్కి ఏమీ తక్కువ కాదు.
ఇద్దరే. ఇద్దరం కాదు నానాజీ, ఇద్దరం ఒక్కటే. మా ఇద్దరి ఆశయం ఒక్కటే. ఆ ద్వారకకి శిక్ష పడేలా చెయ్యాలి. ఆ దుర్గకి పుత్రశోకం మిగిల్చి ఆ కుటుంబాన్ని ముక్కలు చేసి దుర్గని ఏకాకిని చేసి జీవితాంతం ప్రతిరోజు ప్రతి రాత్రి నరకం అనుభవించేలా చెయ్యాలి. అందుకే మన ఒప్పందం ప్రకారం మేం చెప్పింది నువ్వు చేసి పెట్టాలి. అంతే. అర్థమైందా? అర్థమైంది సువర్ణ గారు, అలాగే చేస్తాను. సువర్ణ అంటికి ఇలా జరగాల్సింది. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు. మనిషి కష్టాల్ని గండాల్ని దూరం చేయడానికి ప్రత్యక్షంగా దేవుడే రానక్కర్లేదు, మనమే పోరాడి సాధించుకోవాలి. మురారి కన్న కొడుకు అని తెలిసినా చంపాలని చూసిన సువర్ణకి మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడదే చేస్తున్నాను. ఆ రాజశేఖర్తో చేతులు కలిపి దుర్గగారి కుటుంబానికి అన్యాయం చేశాను. ఒక మంచివాణ్ణి కాస్త చెడ్డవాడిగా చిత్రీకరించి ద్వారక జీవితం నాశనం చేయాలని చూశాను. కానీ అది ఎంత పాపం అర్థమైంది. ఇప్పుడు దుర్గగారికి సాయపడుతున్నాను. ఒక మంచి మనిషికి సాయంగా నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ జీవితానికి అర్థం ఉంటుందని దుర్గగారిని చూశాకే అర్థమైంది. మీలో ఈ మంచి మార్పు రావడం చాలా మంచి విషయం. ఆత్మల్ని నమ్మను, దయ్యాలకి భయపడను అన్న ఆ సువర్ణని భయపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చాలా సంతోషం. చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయనటం పాత మాట. చేసిన పాపాలు ప్రక్షాళన చేసి శిక్ష పడేలా చేయటం ఈనాటి మాట. ఆ రాజశేఖర్కి దుర్గా మేడం తప్పకుండా శిక్ష పడేలా చేస్తుంది. డబ్బు సంపాదించాలని, విలాసంగా బతకాలన్న ఆశతో, అహంకారంతో ఇన్నాళ్లు బతికేశాను. డబ్బు కంటే మానవత్వం విలువైందని దుర్గగారి ద్వారా తెలుసుకున్నాను. విలాసంగా బతకటమే కాదు, మనశ్శాంతిగా బతకటమే గొప్ప విషయమని అర్థమైంది. అందుకే నా ప్రాణాలు పోగొట్టుకునేనా సరే దుర్గగారికి అండగా నిలబడతాను. ద్వారకని ఈ కేసులో నుంచి శాశ్వతంగా బయటపడేలా చేస్తాను. ఈ మాట కట్టుబడి మీరుంటే చాలు. ద్వారక సార్ క్షేమంగా బయటకొచ్చినట్టే. ఇన్ని రోజులు చాలా ఆందోళనగా కనిపించే దుర్గా మేడం మొహంలో ఇన్నాళ్ళకి సంతోషం చూశాం, చిరునవ్వు చూశాం. ఆ రాజశేఖర్కి శిక్ష పడేలా చేయబోతున్నామన్న ఆ నమ్మకాన్ని చూసాం. చాలా సంతోషం. చారి గారు, మరి ఈరోజు రాత్రి కూడా ఆ సువర్ణ ప్రశాంతంగా నిద్రపోకూడదు. ఆత్మగా భయపెట్టడానికి నేనున్నాను కదా. ఆ సువర్ణకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. రాత్రంతా ఇక వణికిపోతూ కూర్చోవాలి. ఇంత ఉదయాన్నే ఎవరు పూజ చేస్తున్నారు? అవంతినా? ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఓం నమో వెంకటేశ్వరాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం నానాజీ. నానాజీ పేరు చెప్తున్నానేంటి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. రాత్రి నానాజీ దెబ్బకి చుక్కలు కనిపించి పొద్దున్నే దండం పెట్టుకుంటుంది.
రాత్రంతా భయంతో చేతులు వణికాయి, ఇప్పుడు భక్తితో వణుకుతున్నాయి. దెయ్యాలకు భూతాలకు భయపడి దండం పెట్టుకుంటుంది మావయ్య. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. శ్రీ ఆంజనేయ, నాకేదయ్యాలో కనిపించకుండా చేయి స్వామి. మళ్ళీ వీడు కనిపిస్తున్నాడేంటి స్వామి? వీడు కనిపించకూడదనే కదా ఎప్పుడూ లేంది దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను. భగవంతుడా, నీ 1000 మొక్కులు మొక్కాలేమో. ఆ నానాజీ వాళ్ళకెవ్వరికీ కనిపించకుండా నాకే కనిపించడం ఏంటో. నాకే టార్చర్ ఏంటి స్వామి? నానాజీని కసకస పొడిచానని ఆ పొడిచిన కత్తినే తీసుకొచ్చి ఇది నానాజీ రక్తం అని రుజువుతో సహా చూపించాడు నా మొగుడు. అంటే వాడు నిజంగానే ఆత్మయ్య వచ్చి నన్ను పీడిస్తున్నాడా? అయ్యో స్వామి, నువ్వే కాపాడాలి. అంతా నీ దయ స్వామి. అయ్యో దేవుడా. సువర్ణ, నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతా నానాజీ మహిమ అనుకుంటానత్తయ్య. నానాజీ ఏంటి? దెయ్యాలకి భయపడితేనే దేవుడికి దండం పెట్టుకుంటావా? అప్పుడప్పుడు శుక్రవారం, మంగళవారం పూజ చేయటం నాకు అలవాటు. అమ్మో, పచ్చి అబద్ధాలంటే ఇవే. ఎంత పాపం. సువర్ణ, నువ్వు వారాలు గుర్తుపెట్టుకుని మరీ పూజ చేస్తావా? మరి ఈరోజు ఏం వారమో చెప్పు. వారాలు నేనెందుకు మర్చిపోతాను? ఈరోజు శుక్రవారం. సువర్ణ, భయంతో నీ క్యాలెండర్ వెనక్కి నడుస్తుందనుకుంటా. ఈరోజు శుక్రవారం కాదు, శనివారం. ఏం మావయ్య, శనివారం పూజ చేయకూడదా? ఒక్కోసారి మర్చిపోతుంటాం. ఇది పెద్ద నేరమైనట్టు అందరూ నవ్వుతారేంటి? నక్షత్ర, వారాలు వచ్చాలు మర్చిపోయి కొన్ని పూజలు దుర్ముహూర్తంలో చేస్తే మంచికి బదులు చెడు ఫలితాలు చూడాల్సిస్తుంది. ఈ శాస్త్రాల గురించి, సంస్కృతి గురించి పాపం సువర్ణ గారికి తెలియదు కదత్తయ్యా. అవంతి, తెలీదని ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేయటం వల్లే రాత్రి సువర్ణకి నానాజీ ప్రేతాత్మ వచ్చి భయపెట్టాడు కదా సువర్ణ? దుర్గా, నాకు ఏ ఆత్మ ప్రేతాత్మ కనిపించలేదు. అయినా అలాంటివి నా జోలికి అస్సలు రావు. నా దగ్గర ఆయుధాలున్నాయి. ఏంటా ఆయుధాలు? చీపురు ఇంకా చెప్పులేమో అత్తయ్య. అబే, అది తడబడుతున్నారంటే ఆయుధాలు అవే అని అర్థం. అమ్మా సువర్ణ, మన గొప్పలు మనం చెప్పుకోకపోయినా పర్వాలేదు, భయాలు చెప్పుకోవాలి. అదేదో సామెత చెప్పినట్టు ఎందుకు మసిపూసి మారేడుకాయ చేస్తావు? ఉన్నదున్నట్టు చెప్పేస్తే నీ మనసైనా తేలిక పడుతుంది కదా. ఏంటి తేలిక పడేది? అరే, నాకే భయాలు లేవని చెప్తున్నాను కదా. అది కాదమ్మా. రఘురామ్, సువర్ణని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? సువర్ణ అంటే ఎవరనుకున్నావు? ద గ్రేట్ రాజశేఖర్ భార్య.
గ్రేట్ గోపాలరావు గారి గారాల పుత్రిక. భయం అంటే ఏంటో తెలియని బ్లడ్ తో పుట్టింది. దయ్యాలంటే భయం లేదు, భూతాలన్నా భయం లేదు, ఆత్మలంటే అస్సలు భయపడదు. అంతెందుకు, చచ్చిన నానాజీ ఏ రూపంలో వచ్చినా సువర్ణ భయపడదు. సువర్ణ అంత బ్రేవ్ పర్సనాలిటీ. తాంత్రికుడు చెప్పాడని మేము భయపడి ఇదిగో ఇలా తాయెత్తులు కట్టుకున్నావు. సువర్ణ చూడు, చిచ్చి అని తాయెత్తులలా పడేసింది. అది ధైర్యం అంటే. అంతే కదా సువర్ణ? అవునత్తయ్యా, ఈ సువర్ణ గారు నువ్వన్నట్టే మనందరికంటే ధైర్యవంతురాలు. అవంతక్క, మీరు వెటకారంగా అంటున్నారో ఆడుకోవడానికి అంటున్నారో నాకైతే తెలియట్లేదు, కానీ మీరన్నది మాత్రం నిజం. సువర్ణత్తయ్య నిజంగా ధైర్యవంతురాలే. అవునమ్మా, అంత ధైర్యవంతురాలు కనుకే రాత్రి నానా ఏ ఆత్మలకు ప్రేతాత్మలకు భయపడలేదు. దుర్గగారు తను భయపడే రకం కాదు, భయపెట్టే రకం. ఈ కాంచనలు చంద్రముఖులకు తెగ భయపడి వణికే రకం అనుకున్నారా? సువర్ణ లాంటిది కాదు. అందుకే మీరు బలవంత పెట్టినా తాయితు కట్టుకోలేదు. అవును, ఒక్కసారి పడేస్తే అది వజ్రమైనా సరే సువర్ణ ముట్టుకోదు. అది సువర్ణ అంటే. మావయ్య, ఆవిడ తెగింపేంటో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. నక్షత్ర, కొందరు తంత్రాలని, ఆంత్రాలని, ఆత్మలని నమ్ముతారు. అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏం తెలుసు? ఏంటి సువర్ణ, ఆత్మ విశ్వాసమా? ఇందులో కూడా ఆత్మ ఉంది సువర్ణ. అయ్యో, అది నువ్వు నమ్మే ఆత్మ కాదు దుర్గా, కాదు. దీన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారత్తయ్య గారు. సువర్ణత్తయ్య కెపాసిటీ ఏంటో మీకు ముందు ముందు అర్థమవుతుంది. పదండి అత్తయ్య గారు, పద. వెళ్ళండి. అత్తయ్య, వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసావా? రాజశేఖర్ మావయ్యతో మొదలుపెట్టి ఇప్పుడు ఈ సువర్ణ వంతొచ్చేసింది. ఈవిడికి టార్చర్ చూపిస్తూనే ఈ 2 గ్రహాలకి కూడా తగిన శాస్తి చేయాలి. అవంతి, ఈ పాపాలన్నింటిలో ఒకరి తర్వాత ఒకరు క్యూలో ఉన్న గ్రహాల్ని నేనంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను? సువర్ణతో కలిపి వీళ్ళిద్దరికీ కూడా ఒకేసారి తగిన శాస్తి చేస్తాను కదా. ఏం చేయబోతున్నావత్తయ్య? తినబోతూ రుచెందుకు, సినిమా చూడబోతూ కథ ఎందుకు, మీరే చూస్తారు కదా. హలో బాసు, నానాజీ, ఏంటిది? ఏమైంది చారి గారు? రింగు రింగుమంటూ పొగ వదులుతున్నావు, ఏంటిది అని అడుగుతున్నాను. అప్పుడప్పుడు టెన్షన్ రిలీఫ్ కోసం ఇలా సిగరెట్ తాగుతూ ఉంటాను. సిగరెట్ కాలిస్తే నిజంగా టెన్షన్ రిలీఫ్ ఉంటుందా? ఇది స్మోకర్స్ కొటేషన్. హెల్త్ కొటేషన్ ఏంటో చెప్పనా? ఏంటది? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అయినా నువ్వు ఇప్పుడు ఆత్మారావువి, ఆత్మలు సిగరెట్స్ కాల్చవు. చారి గారు, ఆత్మగా ఇంకా నేను డ్యూటీ ఎక్కలేదు కదా, అందుకే కాలుస్తున్నాను. అయినా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలి. దుర్గా మేడం మన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. కిటికీ స్క్రూలు రిమూవ్ చేసి గ్రిల్ పక్కకు తీయటం, నువ్వు లోపలికి వెళ్ళటం, మళ్ళీ బయటకు రావడానికి సేమ్ ప్రాసెస్. నక్షత్ర, రఘురాం, సువర్ణ గారికి అసలు అనుమానం రాకూడదు.
రానివ్వని చారి గారు. ఆత్మారావుగా ప్రేతాత్మగా ఆ సువర్ణవాడని ఒక ఆట ఆడుకుంటాను. ఇందులో మీకు ఎలాంటి అనుమానం లేదు. ఆల్ ది బెస్ట్ నానాజీకి. ఆల్ నైట్ హర్రర్ సినిమా ఆ సువర్ణకి. డన్. నానాజీ ఆత్మని ఏంటి? చెప్పులు చీపుర్లు నీ ఆయుధాలా? వీటిని చూసి నేను భయంతో పారిపోతాను అనుకుంటున్నా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.